తాము చేస్తున్న సినిమాలలో ఒకే తరహా పాత్రను పోషించి మెప్పించడం నటీనటులకు చాలా కష్టంతో కూడుకున్న పనని చెప్పాలి. పైగా ప్రతి సినిమాలోనూ అదే పాత్ర చేయడం వారికి విసుగు తెప్పిస్తుంది కూడా. కానీ పాత తరం నటి సూర్యకాంతం గారు తన విషయంలో అది కరెక్ట్ కాదని నిరూపించారు. గయ్యాలి అత్తంటే మనకు సూర్యకాంతం గారే గుర్తొస్తారు. ఆ పాత్రకు పేటెంట్ హక్కులు పూర్తిగా ఆమెవే. ఆమె పేరు తెలుగు ప్రేక్షకుల మనసులో అంతలా ముద్రపడిపోయిందని చెప్పాలి. దాదాపు 50 సంవత్సరాల తన సినీ కెరీర్ లో 700కు పైగా సినిమాల్లో ఆమె నటించారు. వాటిలో దాదాపు అన్ని గయ్యాలి పాత్రలే ఉండడం అనేది గొప్ప విషయం చెప్పాలి. అలా వరుసగా గయ్యాలి పాత్ర చేసి ప్రేక్షకులకు బోరు కొట్టించని ఏకైక నటి సూర్యకాంతం గారు. ఆమె చేసిన పాత్ర ప్రభావం ప్రేక్షకుల మనసులో ఎంతలా ఉందంటే సూర్యకాంతం అనే పేరును కూడా తమ పిల్లలకు పెట్టుకునే ధైర్యం ఏ తల్లిదండ్రులు కూడా చేయలేదు. అలాంటి విశిష్టమైన నటి సూర్యకాంతం సినిమా రంగంలోకి ఎలా ప్రవేశించారు, ఆమె సినీ జీవిత విశేషాలు ఏమిటనేది ఇవాళ మనం తెలుసుకుందాం. 1924 సంవత్సరం అక్టోబర్ 28వ తారీఖున తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని వెంకటకృష్ణ రాయపురంలో జన్మించారు సూర్యకాంతం గారు. పొన్నాడ అనంతరామయ్య వెంకటరత్నమ్మ దంపతులకు సూర్యకాంతం గారు 14వ సంతానం. అందరికంటే చిన్నది కావడంతో ఆమెని ఎంతో గారాభంగా పెంచారు. చిన్నతనం నుంచి సినిమాలు ఎక్కువగా చూసేవారు సూర్యకాంతం గారు. తెలుగు కంటే హిందీ సినిమాలు చూసేందుకు ఇష్టపడేవారు. ఆ సినిమాలు చూసి అందులోని పాటలు పాడుతూ ఉండేవారు. సూర్యకాంతం స్కూల్లో వేసే నాటకాల్లో నటించేవారు. ఇది తెలిసి తల్లి మందలించినా కూడా అవేవి పట్టించుకోకుండా నాటకాలు కొనసాగేవారు. ఆమె 8వ తరగతి చదువుతున్నప్పుడు తండ్రి అనంతరామయ్య గారు కన్నుమూశారు. ఆ తర్వాత కూడా సూర్యకాంతం స్కూళ్లలో నాటకాలు వేసేవారు. ఆ సమయంలోనే వారి బంధువు ఒకరు హనుమాన్ నాట్య మండలి అనే నాటక సంస్థను నడిపేవారు. అందులో అందరూ ఆడవారే ఉండేవారు. దీంతో సూర్యకాంతం కూడా అందులో చేరి సతీ సక్కుబాయి, శ్రీకృష్ణ తులాభారం వంటి నాటకాలు నటించారు. ఆ సమయంలోనే జెమిని సంస్థ వారు తాము నిర్మిస్తున్న చంద్రలేఖ సినిమాలో నూతన నటీనటులు కావాలని పేపర్లో ప్రకటించారు. అది చూసిన సూర్యకాంతం స్నేహితురాలు ఇద్దరు మద్రాసు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వారితో పాటు సూర్యకాంతం కూడా వెళ్లారు. చంద్రలేఖ సినిమాలో ఈ ముగ్గురికి చిన్న చిన్న వేషాలిచ్చారు. అదే సమయంలో సి పుల్లయ్య దర్శకత్వంలో రూపొందుతున్న నారద సినిమాలో ఒక క్యారెక్టర్ చేసే అవకాశం వచ్చింది. ఇది తెలుసుకున్న జెమిని వారు తమతో కాంట్రాక్ట్ కుదుర్చుకున్న తర్వాత మరో సినిమాలో నటించడానికి వీలేదని చెప్పారు. పుల్లయ్య గారు కూడా పెద్ద డైరెక్టర్ అని, ఆయన సినిమాలో తప్పకుండా నటిస్తానని అన్నారు సూర్యకాంతం గారు. దీంతో జెమిని వారు సూర్యకాంతంకు ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి అడగకుండా అగ్రిమెంట్ ని రద్దు చేసుకున్నారు. అలా 1946 సంవత్సరంలో విడుదలైన నారద సినిమాలో తొలిసారి నటించారు సూర్యకాంతం గారు. ఈ సినిమా తర్వాత 1949 సంవత్సరం వరకు రత్నమాల, గృహప్రవేశం వంటి కొన్ని సినిమాలు నటించారు. నిజానికి సూర్యకాంతం గారు హిందీ సినిమాలలో నటించారు కోరికతోనే ఇండస్ట్రీకి వచ్చారు. అయితే తెలుగులో నటిగా నిలదొక్కున్న తర్వాతే హిందీలోకి వెళ్తే బాగుంటుందని దర్శకుడు సి పుల్లయ్య గారు ఇచ్చిన సలహాను పాటించి తెలుగులోని నటిగా కొనసాగారు సూర్యకాంతం గారు. ఆ తర్వాత 1950 సంవత్సరంలో ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన సంసారం సినిమాతో సూర్యకాంతం కెరీర్ గొప్ప టర్న్ తీసుకుందని చెప్పాలి. ఈ సినిమాలో మొదటిసారి గయ్యాలి అత్తగా నటించారు. ఆ పాత్ర సూర్యకాంతంకి మంచి గుర్తింపు తెచ్చింది. ఈ సినిమా తర్వాత అవకాశాలు సూర్యకాంతాన్ని వెతుకుంటూ వచ్చాయి. అన్ని ఒకే తరహా పాత్రలు అయినా ప్రేక్షకులు ఆమెను ఎంతగానో ఆదరించారు. పెళ్లి చేసి చూడు, దొంగరాముడు, బ్రతుకు తెరువు, మాయాబజార్, తోడికోడలు, మాంగళ్యబలం, వెలుగు నీడలు, అప్పు చేసే పప్పుకుడు ఇలా దాదాపు 20 సంవత్సరాల పాటు సూర్యకాంతం లేని సినిమా అంటూ ఉండేదే కాదు. 1962 సంవత్సరంలో సూర్యకాంతం చేసిన గుండమ్మ కథకు చాలా విశేషాలున్నాయి. అప్పటికే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలు. వారిద్దరు కలిసి నటించిన ఈ సినిమాకి సూర్యకాంతం చేసిన గుండమ్మ క్యారెక్టర్ ని హైలైట్ చేస్తూ గుండమ్మ కథ అనే టైటిల్ పెట్టడం ఆ రోజుల్లో పెద్ద చర్చానీయాంశమైంది. ప్రతి సినిమాలోనూ గయ్యాలి పాత్ర పోషించిన, అందులోనూ విభిన్నమైన కోణాలు ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు సూర్యకాంతం గారు. సూర్యకాంతంని తెరపై చూస్తూ తిట్టుకుంటూనే ఆమె సినిమాల్ని ఎంతో ఆదరించేవారు. సినిమాలలో గయ్యాలి పాత్ర చేసి అందరితోనూ తిట్టుతున్న సూర్యకాంతం గారు నిజ జీవితంలో మాత్రం సౌమ్యంగా ఉండేవారు. పెద్దల్ని గౌరవించడం, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం వంటి గొప్ప లక్షణాలు ఆమెలో ఉండేవి. ఆమె షూటింగ్ కి వెళ్తున్నారంటే 20 మందికి సరిపడే భోజనాలు వెంట తీసుకెళ్లేవారు. తన సహజ నటినటులకు, సాంకేతిక నిపుణులకు వాటిని కొసరి వడ్డించేవారు సూర్యకాంతం గారు. అంతేకాదు రకరకాల పిండి వంటలు కూడా చేయించి షూటింగ్ తీసుకొచ్చేవారు. అలా సావిత్రి, కృష్ణకుమారి, షావుకారు వంటి వారు కూడా ఇంటి నుంచి భోజనాలు తెచ్చేవారు. సూర్యకాంతం సినిమాలో నటించడమే కాకుండా కొన్ని ఇతర వ్యాపారాలు కూడా చేసేవారు. కొన్ని పెద్ద నిర్మాణ సంస్థలతో పాటు బాపు, రమణ తీసే సినిమాలకు ఫైనాన్స్ కూడా చేసేవారు. అలాగే పాత కార్లు కొని వాటిని మరమ్మతులు చేయించి పెయింట్ వేయించి తిరిగి అమ్మేవారు. ఆ రోజుల్లో నటీనటులకు వాడే మేకప్ సామాగ్రి వల్ల స్క్రీన్ ఇన్ఫెక్షన్ వస్తున్నాయని గ్రహించిన సూర్యకాంతం గారు విదేశాల నుంచి క్వాలిటీగా ఉండే మేకప్ కిట్లు తెప్పించి నటీనటులకు అమ్మేవారు. అలాగే సూర్యకాంతం గారి వ్యక్తిగత విషయాల గురించి చెప్పాలంటే సూర్యకాంతం గారు నాటకాలు వేసే రోజుల్లోనే
న్యాయవాదిగా పనిచేసే పెద్దిబొట్ట చలపతిరావు కూడా నాటకాలలో నటించేవారు. ఆయన తెనాల నుంచి మద్రాసు షిఫ్ట్ అయిన తర్వాత 1950 సంవత్సరంలో చలపతిరావుని పెళ్లి చేసుకున్నారు సూర్యకాంతం గారు. వీరికి సంతానం మాత్రం కలగలేదు. దీంతో తన అక్క సత్యవతి కుమారుణ్ణి నెలల వయసులోనే దత్తత తీసుకున్నారు. అతనికి అనంత పద్మనాభమూర్తి అని పేరు కూడా పెట్టుకున్నారు. అలాగే సూర్యకాంతం గారికి దానగుణం బాగా ఎక్కువ. వికలాంగులకు, వృద్ధ కళాకారులకు ఆర్థిక సాయం చేసేవారు. అలాగే సినిమాలలో నటించాలని వచ్చి అవకాశాలు రాక ఉన్నదంతా పోగొట్టుకుని ఊరికి వెళ్లడానికి కూడా డబ్బులు లేని ఎంతో మందిని సొంత ఖర్చులతో ఊళ్ళకు పంపించేవారు. అలాగే గ్రంథాలయాలకు, నాటక సంస్థలకు భారీగా విరాళాలు ఇచ్చేవారు. అయితే ఈ విషయాల మొత్తం ప్రచారం చేసుకునేవారే కాదు. అలాగే తిరుపతిలో ఆమె పేరు మీద ఒక కాటేజీ కూడా ఉండేది. 3 వారాలకు ఒకసారి అక్కడికి వెళ్లేవారు. అలాగే సూలూరుపేటలోని చెంగాలమ్మ గుడికి తరచూ వెళ్లేవారు. అక్కడికి వచ్చే భక్తుల కోసం ఒక సత్రం కూడా కట్టించారు సూర్యకాంతం గారు. అలాగే ఆమె ఎంత సున్నిత మనస్కురాలంటే ఒక సినిమాల్లో నటుడు నాగయ్య గారిని నోటికొచ్చినట్టు తిట్టేసి చేయాల్సి వచ్చింది. అది పూర్తవగానే కన్నీళ్లు పెట్టుకుంటూ ఆయన కాళ్లకు నమస్కరించి క్షమించమని వేడుకున్నారు సూర్యకాంతం గారు. నువ్వు కాదు నన్ను తిట్టింది, నీ పాత్ర, దానికెందుకమ్మా బాధపడతావు, ఊరుకు అని ఓదార్చారు నాగయ్య గారు. సూర్యకాంతం గారు నవలలు ఎక్కువగా చదివారు. ఒక పక్క నటిస్తూనే ప్రైవేటుగా డిగ్రీ పూర్తి చేయాలనుకున్నారు. ప్రతిరోజు రాత్రిపూట చదువుకునేవారు. దీనివల్ల పగలు షూటింగ్లు ఇబ్బంది పడేవారు. ఇది గమనించిన ఛాయాదేవి, నటిగా నీకు ఇంత మంచి పేరుంది, డిగ్రీ ఎప్పుడైనా పూర్తి చేయొచ్చు, సినిమా అవకాశాలు మళ్లీ మళ్లీ రావు అని సీరియస్ గా చెప్పడంతో డిగ్రీ చేయాలన్న ఆలోచన మానుకున్నారు సూర్యకాంతం గారు. అలాగే 50 ఏళ్ల వయసులో మరాఠీ, ఫ్రెంచ్ భాషలు కూడా నేర్చుకున్నారు సూర్యకాంతం గారు. అలాగే సూర్యకాంతం గారు చివరి శ్వాస వరకు నటిస్తూనే ఉండాలని కోరుకునేవారు. చివరి రోజుల్లో ఆరోగ్యం సహకరించకపోయినా సినిమాలు మాత్రం మానేవారే కాదు. 1990 సంవత్సరం వచ్చేసరికి ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. అయినా అడపాదడప సినిమాలు చేస్తూనే ఉండేవారు. చివరికి 1994 సంవత్సరం డిసెంబర్ 18వ తారీఖున కన్నుమూశారు సూర్యకాంతం గారు. ఆ సమయానికి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు ఒక ముఖ్యమైన కార్యక్రమంలో ఉన్నారు. ఈ వార్త తెలిసిన వెంటనే ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసి మరి సూర్యకాంతం ఇంటికి వచ్చి మరి నివాళులు అర్పించారు. అయితే ఇక్కడ మరో విషాదకరమైన విషయం ఏమిటంటే 50 సంవత్సరాలు నటిగా కొనసాగి దాదాపు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అందరూ నటీనటులతో కలిసి నటించిన సూర్యకాంతం గారు చనిపోయిన వార్త తెలిసి కడసారి చూసేందుకు ఇండస్ట్రీ నుంచి మాత్రం అంజలిదేవి, జమున, అల్లు రామలింగ గారు, జి వరలక్ష్మి, వాణిస్త్రీ వంటి 10 మంది మాత్రం వచ్చారు. మరుసటి రోజు మధ్యాహ్నం వరకు ఎవరైనా వస్తారేమోని కుటుంబ సభ్యులు ఎదురు చూశారు. ఎవరూ రాకపోవడంతో సాయంత్రం అంతిమ సంస్కారం పూర్తి చేశారు.